సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సైకాలజీలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అంశమైనటువంటి అభ్యసన వైకల్యాల మీద ప్రతి ఎగ్జామ్లో అడుగుతుంది కాబట్టి టెట్లో కానీ డిఎస్లో కానీ కంపల్సరీగా 1-2 మార్కులు గ్యారెంటీ వస్తున్నాయి. కాబట్టి ఈ అంశం గురించి మనము ఈ యొక్క వీడియోలో మాట్లాడుకుంటాం. కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. ముఖ్యంగా అభ్యసన వైకల్యాలు. మరి అభ్యసన వైకల్యం అంటే నేర్చుకోవడంలో కలిగినటువంటి అంటే అసమర్థత, నేర్చుకోవడంలో ఉన్నటువంటి సమస్యల గురించి తెలియజేసేదే అభ్యసన వైకల్యం. మరి అభ్యసన వైకల్యాలు ఎన్ని రకాలు ఉన్నాయి? అభ్యసన వైకల్యాలు మొత్తం ఎన్ని రకాలు సార్ అంటే 5 రకాలుగా చెప్పచ్చు. అభ్యసన వైకల్యం ఎన్ని రకాలు సార్ అంటే 5 రకాలు. ఆ 5 రకాలు ఏంటి సార్ అంటే భాషణ వైకల్యం. అంటే భాషణ వైకల్యం అంటే స్పీచ్ మాట్లాడడంలో కలిగినటువంటి వైకల్యం తెలియజేస్తుంది. అంటే సరిగ్గా మాట్లాడలేకపోవడం, మాట్లాడిన దాన్ని అర్థం చేసుకోలేకపోవడం, ఇక్కడ అంటే వాటి పదాలు పలకడంలో ఉన్నటువంటి అక్కడ వైకల్యం ఉండడం, పదాలు పలకడంలో కలిగినటువంటి వైకల్యం, పదాలు పలకడం ఉన్నటువంటి సమస్యలు, ఇక్కడ భాషణ వైకల్యం అంటే స్పీచ్ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు వేసేది భాషణ వైకల్యం. మరి నెక్స్ట్ పఠన వైకల్యం అన్నాం. ఏంటండి? పఠన వైకల్యము. ఇక్కడ పఠన వైకల్యం అంటే ఏంటంటే చదవడంలో ఉన్నటువంటి సమస్యలు. ఇక్కడ భాషణ వైకల్యం అంటే ఏంటి? మాట్లాడడం అంటే మాట్లాడడంలో ఉన్నటువంటి సమస్యలు తెలియజేసింది సరే అంటే ఇక్కడ భాషణ వైకల్యం. పఠన వైకల్యం అంటే ఏంటి? చదవడంలో ఉన్నటువంటి సమస్యలు, చదవడంలో ఉన్నటువంటి సమస్యలు అంటే ముద్రిత పదాలను చదవడంలో కానీ లేదా సాధారణ పదాలు చదవడంలో కానీ వాటిని సరిగ్గా చదవలేకపోవడము ఇక్కడ పఠన వైకల్యం వస్తుంది. నెక్స్ట్ లేఖన వైకల్యం. లేఖన వైకల్యం అంటే రాయడంలో ఉన్నటువంటి సమస్యలు, సరిగ్గా రాయకపోవడం, పదాలను సరిగ్గా రాయకపోవడం. కాబట్టి రాయడంలో ఉన్నటువంటి సమస్యలు వేసేది ఇక్కడ లేఖన సమస్యలు. నెక్స్ట్ లేఖన వైకల్యం అంటాం. లేదా నెక్స్ట్ ఏంటంటే గణిత సంబంధ వైకల్యం. మరి గణిత సంబంధ వైకల్యం అంటే ఏంటంటే ఇక్కడ సంఖ్యలు రాయడంలో సమస్యలు ఏర్పడడం. సంఖ్యలు ఏంటండి? సంఖ్యలు కానీ అంకెలు కానీ గుణకారం కానీ కూడిక కానీ తీసివేత చేసే సమయంలో వాటిని చదవడం కానీ రాయడంలో సమస్యలు ఏర్పడడం, అది గణిత సంబంధ వైకల్యం అంటాం. అంటే ఇక్కడ 1002ను ఎలా పలుకుతున్నాడు? 102 పలుకుతున్నాడు, అలా చదువుతున్నాడు. అది గణిత సంబంధ సమస్య. అంటే అతనికి ఉన్నటువంటి సమస్య గణిత సంబంధ సమస్య. నెక్స్ట్ ఏకాగ్రత లోపం. ఏంటండి? ఏకాగ్రత లోపము అంటే ఒక విషయం పైన సరిగ్గా దృష్టి ఉంచకపోవడం, ఒక విషయం పైన సరిగ్గా సమయాన్ని కేటాయించకపోవడం, ఒక విషయం పైన సరిగ్గా సమయం కేటాయించకపోవడం, ఒక విషయం పైన సరైనటువంటి దాని దృష్టి పెట్టకపోవడాన్ని ఏమంటారంటే ఏకాగ్రత లోపం అంటాం. కాబట్టి వైకల్యాలు ఎన్ని ఉన్నాయి? అభ్యసన వైకల్యం ఎన్ని ఉన్నాయి సరైన? మొత్తము 5 రకాల వైకల్యాలు ఉన్నాయి. భాషా వైకల్యము, పఠన వైకల్యము, లేఖన వైకల్యము, గణిత సంబంధ వైకల్యము, ఏకాగ్రత లోపం అనేటువంటి మొత్తము 5 వైకల్యాలు ఉన్నాయండి. 5 వైకల్యాలు ఉన్నాయి. సరే, ఇది అడుగుతాడు అంటే ఇది అడగచ్చు, లేదా ఎట్లా అడుగుతారంటే అసలు వాస్తవానికి మనకు ఇది అడుగుతాడు. ఎలా అడుగుతాడంటే డిస్పేసియా ఏం తెలియస్తుంది, లేదా ఈ క్రింది వాటిలో డిస్పేసియా అనేటువంటి పదాలను గుర్తించండి అంటాడు. కాబట్టి ఒక్కొక్క అంశం గురించి మాట్లాడుకుంటాం. తప్పకుండా ప్రశ్నలు వస్తాయి, 2 మార్కులు గ్యారెంటీ వస్తుంది. కాబట్టి ఇక్కడ భాషనాశమైనటువంటి వైకల్యం అంటే ఇక్కడ మాట్లాడడంలో ఉన్నటువంటి సమస్యలపైన ఉండేది. ఇక్కడ డిస్పేసియా అంటున్నాం. మరి డిస్పేసియా అంటే ఏంటి సార్ అంటే ఇతరులు వ్యక్తపరిచినటువంటి పదాలు అంటే రాము అనే వ్యక్తి ఒక పదాన్ని వ్యక్తపరుస్తున్నాడు, శివ అనే వ్యక్తి ఒక పదాన్ని వ్యక్తపరుస్తున్నాడు, ఇక్కడ ధనుష్ అనే వ్యక్తి ఒక పదాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఆ వ్యక్తపరిచిన పదాలను అర్థం చేసుకోవడంలో మరియు తిరిగి వ్యక్తపరచడంలో ఉన్నటువంటి అసామర్థ్యము. ఇక్కడ అసామర్థ్యం అంటే ఏంటి? ఇక్కడ అంటే పదాలు వ్యక్తపరచడంలో వాటిని తిరిగి చెప్పడంలో కూడా తిరిగి మాట్లాడడం కూడా సమస్యలు వస్తున్నాయి. దాన్ని డిస్పేసియా అంటున్నాం. ఏమంటున్నాం? డిస్పేసియా. ఇతరులు వ్యక్తపరిచిన పదాలను అర్థం చేసుకోవడంలో మరియు తిరిగి వ్యక్తపరచడంలో ఉన్నటువంటి వ్యక్తపరచడం అసామర్థ్యము ఉంటుంది. ఏం సార్ అంటే ఇది డిస్పేసియా. సింపుల్గా చెప్పాలంటే మాట్లాడడం ఉన్నటువంటి సమస్యలే డిస్పేసియా. నెక్స్ట్ డిస్పేసియాలో ఉన్నటువంటి మరొక అంశం ఏంటి సార్ అంటే
ఇందులో సో అపేసియా సో అపేసియా అంటే ఏంటి సార్ అంటే భాషలోని పదాలను అర్థం చేసుకోవడంలో, అంటే మాట్లాడేటప్పుడు ఆ పదాలను అర్థం చేసుకోవడంలో, చెప్పడంలోను అంటే మరి తిరిగి చెప్పడంలోను పూర్తిగా అసామర్థ్యము, గుర్తుపెట్టుకోండి, పూర్తిగా అసామర్థ్యం అన్నాడంటే అది అపేసి అవుతుంది. ఇక్కడ కేవలం చూడండి పూర్తిగా అసమర్థత వాడలేదు. సో డిస్పేసియాలో ఇతరులు వ్యక్తపరిచే పదాలను ఇక్కడ పూర్తిగా అనే పదం వాడలేదు. పూర్తిగా అనే పదం వాడిందంటే అది అపేసియా కిందకి వస్తుంది. అంటే ఆ భాషలోని పదాలను అర్థం చేసుకోవడంలోను తిరిగి చెప్పడంలో పూర్తిగా అసామర్థ్యం ఉండడం, అది సో అపేసియా అంటాం. నెక్స్ట్ ఏంటి సార్ అంటే పఠన సంబంధ వైకల్యాలు. పఠన సంబంధ వైకల్యం అంటే పఠనం అంటే చదవడంలో ఉన్నటువంటి సమస్యలు. ఈ చదవడం అనగానే మీకు ఏం గుర్తు రావాలా? డిస్లెక్సియా. సో ఇంకొక మనకు ఉంటుంది డిస్లెక్సియా, అలెక్సియా అనే పదాలు గుర్తు రావాలి. చదవడంలో ఉన్నటువంటి సమస్యల్లో డిస్లెక్సియా. సో డిస్లెక్సియా అంటే ఏంటంటే సరిగ్గా చదవకపోవడం. శివ అనే వ్యక్తి సరిగ్గా చదవలేకపోతున్నాడు. ఏ సమస్య? డిస్లెక్సియా సమస్య. ఇక్కడ ధనుష్ అనే వ్యక్తి సరిగ్గా సో చదివింది గ్రహించడంలో సమస్యలు ఉన్నాయి. అంటే ఇక్కడ ధనుష్ అనే వ్యక్తికి ఆయన చదివినటువంటి అంశాలపైన సమస్యలు వస్తున్నాయి, చదివింది గ్రహించడంలో సమస్య ఉంది. సో డిస్లెక్సియా అంటాం. మనకు ఉదాహరణ మీద అడుగుతుంటాడు, డైరెక్ట్ క్వశ్చన్ అడగడు. నెక్స్ట్ సో ఇక్కడ తప్పులుగా చదవడం, చదివేటువంటి అంశాలను తప్పులుగా చదువుతున్నాడు. రాము అనే వ్యక్తి అనేక తప్పులు అంటే పాఠ్య పుస్తకం పాఠం చదివేటప్పుడు అనేక తప్పులు చదివిండు అంటే అది డిస్లెక్సియా అనే పదం వస్తుంది, డిస్లెక్సియా. కాబట్టి డిస్లెక్సియా అంటేనే చదవడంలో ఉన్నటువంటి సమస్యలు, అంటే రీడింగ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ అలెక్సియా. మరి అలెక్సియా అంటే ఏంటంటే ముద్రణ రూపంలో ఉన్నటువంటి భాషను చదవడంలోను మరియు రాయడంలోని పూర్తిగా ఆసక్తితో ఉండడం. అలెక్సియా అంటే ఏంటంటే ముద్రణ రూపంలో ఉన్నటువంటి పదాలను చదవడంలో కానీ లేదా వాటిని రాయడంలో కానీ పూర్తిగా ఆసక్తితో ఉండగలిగి ఉన్నది అని సార్ అంటే అలెక్సియా అంటున్నాం. కాబట్టి సో ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లేఖన సంబంధ సమస్యలు లేదా లేఖన సంబంధ వైకల్యాలు. మరి ఇక్కడ లేఖన సంబంధ వైకల్యం అంటే ఇక్కడ లేఖనం అంటే రాయడం ఏంటి? ఇక్కడ రాయడం. సో ఇక్కడ ఈ లేఖన సంబంధమైన సమస్యలలో ఒకటి డిస్గ్రాఫియా అంటే ఏంటి? రాయడంలో చూసి రాయడంలో ఏమేమి ఉన్నాయి? రాయడంలో మరియు చూసి రాయడంలో మరియు సంఖ్యలు రాయడంలో కలిగేటువంటి సమస్యలు. అంటే ఇక్కడ రాయడం అనే పదం వస్తుంది. ఇక్కడ లేఖనం అంటేనే రాయడం. సో ఇక్కడ శివ అనే వ్యక్తి పదాలు రాయడం చూసి రాయడంలో తప్పులు రాస్తున్నాడు. రాయడం అనే పదం వచ్చిందంటే ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవచ్చు? డిస్గ్రాఫియా. రాయడంలో సమస్యలు వస్తున్నాయి, డిస్గ్రాఫియా. ఓకేనా? నెక్స్ట్ అగ్రాఫియా అంటే ఏంటి సార్ అంటే చూసి రాయడంలో పూర్తిగా ఆసక్తి వచ్చింది. చూడండి, పూర్తిగా అంటే చూసి రాయడంలో ఉన్నట్టుగా రాయలేకపోతున్నాడు, ఆ రాయడంలో పూర్తిగా ఆసక్తి ఉన్నదంటే అది అగ్రాఫియా అవుతుంది. ఏమవుతుంది? అగ్రాఫియా. సో కాబట్టి డిస్గ్రాఫియా అగ్రాఫియా అనేది ముఖ్యంగా రాయడంలో ఉన్నటువంటి సమస్యకు తెలియస్తుంది. సో డిస్గ్రాఫియా అంటే ఏంటంటే రాయడంలో చూసి రాయడంలోనూ కలిగేటువంటి సమస్య తెలియస్తుంది. ఇక్కడ అగ్రాఫియా అంటే ఏంటి సార్ అంటే చూసి రాయడంలో పూర్తిగా ఆసక్తి ఉండడం, పూర్తిగా అక్షరాస్యాలు రాయడంలోని చాలా ప్రాబ్లం, ఎక్కువ సమస్యలు ఉండడం, అది అగ్రాఫియా కిందకి వస్తుంది. నెక్స్ట్ గణిత సంబంధ వైకల్యాలు. గణిత సంబంధమైనటువంటి వైకల్యాలు అంటే మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి ఇక్కడ ముఖ్యంగా దీన్ని ఏమంటామంటే ఇక్కడ ఎట్లా ఆడుతారంటే సంఖ్యలు సరిగ్గా గుర్తించలేరు. అంటే ఇక్కడ శివ అనే వ్యక్తి సంఖ్యలు సరిగ్గా గుర్తించలేకపోతున్నాడు. ఇది డిస్కాల్కులియా అంటాం. సో ఇక్కడ డిస్కాల్కులియా. మరి డిస్కాల్కులియా అంటే ఏంటి? డిస్కాల్కులియా అంటే ఏంటి సార్ అంటే సంఖ్యలు సరిగ్గా గుర్తించలేకపోవడం, సంఖ్యలు అర్థం చేసుకోకపోవడం. ఇక్కడ సంఖ్యలోనే పదం వస్తుంది చూడండి. సంఖ్యలు సరిగ్గా గుర్తించలేకపోవడం, సంఖ్యలు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం, తీసివేత, కూడిక, భాగారం సమస్యలు సరిగ్గా చేయకపోవడం. అంటే 1002 బదులు 102 అని చదవడం. 1002 ఏమైనా చదువుతున్నాడు? సో ఇక్కడ 102 అని చదువుతున్నాడు. 102 అని చదువుతున్నాడు అంటే ఇలా అంటే గుణకారం చేయడంలో, భాగారం చేయడంలో సమస్యలు ఏర్పడితే డిస్కాల్కులియా అంటాం. ఏమంటాము? ఇక్కడ డిస్కాల్కులియా అని పిలుస్తాం. డిస్కాల్కులియా అంటే గణిత సంబంధ సమస్య తెలియజేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ
రివిజ్ అంటే ఇక్కడ రివిజ్ వైలైజేషన్. సో రివిజ్ వైలైజేషన్ అంటే రివిజ్ వైలైజేషన్ అంటే ఏంటంటే ఇక్కడ చూసిన అక్షరాలను పదాలను చూసింది చూడకుండా, అంటే ఈ యొక్క అంటే చూసిన అక్షరాలను పదాలను చూసింది చూడకుండా చూసినట్లు రాయడములో ఇబ్బంది కలగడం, దాన్ని సో రివిజ్ వైలైజేషన్ అంటాం. రివిజ్ వైలైజేషన్ అంటే ఇక్కడ అతడు చూసింది, ఇక్కడ చూసిన అక్షరాలను కానీ పదాలను చూసింది చూడకుండా మరియు చూసినట్లు రాయడంలో ఇబ్బంది కలిగినట్లయితే దాన్ని రివిలైజేషన్ అంటాం. కాబట్టి ఇట్లా మనకి ఇట్లా క్వశ్చన్ కంపల్సరీ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకేంటి ఏకాగ్రత లోపము. నెక్స్ట్ ఏంటండి ఏకాగ్రత లోపం అంటే ఒక పని పైన కానీ ఒక విషయం పైన కానీ కొంత సమయం కూడా స్థిరంగా ఉండకపోవడం. ఇక్కడ ఎట్లా అడుగుతాడు, ఇట్లా అడగడు. సో ఇట్లా డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు. ఎట్లా అడుగుతాడు సార్ అంటే, శివ అనే వ్యక్తి ఒక విషయం పైన ఒక గంట పాటు కూడా సో స్థిరంగా ఉండకపోవడం, ఇది ఏ రకమైన సమస్య అంటాడు. సో ఇక్కడ ఏకాగ్రత లోపము లేదా సో ADHD అంటాం. ADHD అంటే ద అటెన్షన్ డిఫిక్ట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. అంటే అటెన్షన్ డిఫిక్ట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్. కాబట్టి ఇక్కడ ఒక విషయం పైన కొంత సమయం కూడా స్థిరంగా ఉండలేకపోతున్నాడు. దీన్ని ఇలా అడగచ్చు లేదా ఏకాగ్రత లోపం అని తెలుగులో కూడా ఇవ్వచ్చు. కాబట్టి సో ఇలా అడుగుతాడు. ఒక రాము అనే వ్యక్తి ఒక విషయం పైన కొంత సమయం కూడా కేటాయించలేకపోతున్నాడు, సమయం పైన స్థిరంగా ఉండలేకపోతున్నాడు. అతనికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే ADHD అంటే అటెన్షన్ డిఫిక్ట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ ఉంది అనేటువంటి సమస్య అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటి సార్ అంటే డిస్ప్రాక్సియా. మరి డిస్ప్రాక్సియా అంటే ఏంటి? సో నాడీ వ్యవస్థ నుంచి కాళ్ళు చేతులకు సమాచారం తెగిపోవడము. అంటే నాడీ వ్యవస్థ నుంచి కాళ్ళకు కానీ చేతులకు కానీ సో సమాచారం తెగిపోవడం వల్ల ఏమవుతుంది, అప్పుడు కాళ్ళు స్పర్శ కోల్పోతారు, చేతులు కూడా స్పర్శ కోల్పోవడం అంటే చేతులు పడిపోవడం కాళ్ళు పడిపోవడం జరుగుతుంది. దాన్ని డిస్ప్రాక్సియా అంటాం. అంటే ఇక్కడ ఇది కూడా ఒక వైకల్యం సంబంధించింది. అంటే ఇక్కడ నాడీ వ్యవస్థ వల్ల అంటే ముఖ్యంగా కాళ్ళు చేతులు పడిపోతూ ఉంటాయి. ముఖ్యంగా 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఇలాంటి సమస్యలు రావచ్చు. కాబట్టి దానికోసమే పోలియో చుక్కలు వాడడం జరుగుతుంది ఇలాంటి సమస్య రాకుండా. కాబట్టి డిస్ప్రాక్సియా అంటే ఏంటంటే నాడీ వ్యవస్థ నుంచి కాళ్ళు చేతులు సో సమాచారం తెగిపోవడం వల్ల ఏమవుతుంది, కాళ్ళు పడిపోతాయి, చేతులు పడిపోతాయి. అటువంటి వ్యవస్థను ఇక్కడ అంటే కాళ్ళు స్పర్శ కోల్పోవడము మరియు చేతులు అంటే స్పర్శ కోల్పోవడము, ఇది ఏ రకమైన సమస్య అంటే డిస్ప్రాక్సియా అంటాం. అంటే డిస్ప్రాక్సియా అంటే ఏంటి? సో ఇక్కడ నాడీ వ్యవస్థ సమస్య వల్ల కాళ్ళు చేతులు స్పర్శ కోల్పోతే సో డిస్ప్రాక్సియా అంటాము. కాబట్టి సో ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనం ఒకసారి సింపుల్ కోడ్తో కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటి సార్ అంటే, సో ఇక్కడ ఫస్ట్ ఏంటి సార్ అంటే సో డిస్పేసియా అంటే ఏంటంటే మాట్లాడడంలో సమస్యలు. పేస్ గుర్తుపెట్టుకోండి. డిస్పేసియా ఎలా గుర్తుపెట్టుకోవాలి, మనం పేస్ చూసి మాట్లాడతాం. మనం ఎలా చూస్తాము, పక్క చూసి మాట్లాడతాం కదా, పేస్ చూసి మాట్లాడతాం. ఒక వ్యక్తి యొక్క పేస్ చూసి మాట్లాడతాం. డిస్పేసియా అంటే పేస్ టు పేస్ మాట్లాడడం గుర్తుపెట్టుకోండి. కాబట్టి డిస్పేసియా అంటే పేస్ టు పేస్ మాట్లాడడం అంటే మాట్లాడినటువంటి సమస్యలు. నెక్స్ట్ సో అపేసియా అంటే పేస్ టు పేస్ మాట్లాడడంలో పూర్తిగా అసామర్థ్యం ఉండడం. సో అపేసియా. నెక్స్ట్ డిస్లెక్సియా అంటే ఏంటి, ఇక్కడ పఠనం అంటే చదవడం. సో లెక్సియా అంటే సో డిస్లెక్సియా రీడింగ్ అంటే ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే లెక్స్ అంటే ఇక్కడ ఏంటి RS అని గుర్తుపెట్టుకోండి. లెక్స్ లేదా డిస్లెక్స్లో S ఉంది కాబట్టి SR అనే గుర్తుపెట్టుకోవచ్చు. అంటే లెక్సియాలో S తీసుకుంటాం. రీడింగ్ సమస్యలు ఉన్నాయి. అంటే చదవడంలో సరిగ్గా చదవలేకపోవడము, చదివింది గ్రహించడంలో సమస్యలు. కాబట్టి SR అని గుర్తుపెట్టుకోండి. సింపుల్గా అలా గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి అలెక్సియా అంటే ఆ ముద్రణ రూపంలో ఉన్నటువంటి పదాలను పూర్తిగా చదవడంలో పూర్తి అసమర్థత లేదా అసక్తత అంటాం. కాబట్టి అది. నెక్స్ట్ సో గ్రాఫీ అంటే ఇక్కడ ఏంటి సార్ అంటే ముఖ్యంగా రాయడంలో సమస్యలు. రాయడంలో సమస్యలు. గ్రాఫియా అంటే రాయడం సంబంధించిన గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి రాయడంలో ఉన్నటువంటి సమస్యలు. అగ్రాఫియా అంటే చూసి రాయడంలో పూర్తిగా ఆసక్తిగా ఉండడం అంటే పూర్తిగా రాయలేకపోవడం అన్నాడు. అది సో అగ్రాఫియా అంటాం. నెక్స్ట్ డిస్కాల్కులియా అంటే ఏంటి సార్ అంటే డిస్కాల్కులియా అంటే క్యాల్కులేట్ చేస్తాం.
ఎలా గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ? సో లెక్కలను ఏం చేస్తాం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లెక్కలను ఏం చేస్తాం అంటే కూడికలను క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి క్యాలిక్యులియా గుర్తుపెట్టుకోండి, అంటే క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి లెక్కలను క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి డిస్ క్యాలిక్యులియా అనే పదంతో గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ సంఖ్యలు సరిగ్గా గుర్తించలేకపోవడం, సంఖ్యలు సరిగ్గా చదవకపోవడం, సంఖ్యలను సో ఇక్కడ తీసివేత కూడికలను భాగాహార లెక్కను సరిగ్గా చేయకపోవడం, ఇట్లా అడుగుతాడు. ఎగ్జాంపుల్ అడుగుతాడు, ఒక వ్యక్తి సో 1002 రూపాయలను 102 రూపాయలను చదవడము. సో ఇదేం సరే అంటే ఇక్కడ సో ఎలా అవుతుందండి, అట్లా మనం ఏం చెప్తాము, 1002 రూపాయలను 102 రూపాయలు చదువుతున్నాడు కాబట్టి డిస్కాల్కులియా సమస్య ఉంది. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఏకాగ్రత లోపంలో ఇది అడుగుతాడు, ఒక వ్యక్తి ఒక విషయం పైన కొంత సమయం కూడా స్థిరంగా ఉండలేకపోతున్నాడు కాబట్టి ఏ ఆర్డర్ సరే అంటే ADH ఆర్డర్, అంటే అటెన్షన్ డిఫిక్ట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్స్ అనేటువంటి సమస్య ఉంది అన్నట్టు. ఇంకా ఎలా అడగచ్చు, నాడీ వ్యవస్థ అంటే ఒక వ్యక్తికి కాలు చేతులు సో అంటే ఇక్కడ నాడీ వ్యవస్థ సమస్య వల్ల కాలు చేతులు స్పర్శ కోల్పోయి, ఇది ఏ రకమైన సమస్య అంటే డిస్ప్రాక్సియా అనేటువంటి సమస్య. ఇది మనకు అభ్యసన వైకల్యంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. సో మరొక వీడియోలో మరికొన్ని అంశాలు మాట్లాడుకుందాం. సో ఈ వీడియోస్ అందరూ కూడా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ టు ఆల్.